వ్యాక్సినేషన్ అనేది అందరికీ తెలుసు. వ్యాక్సిన్స్ అనేది మనకి డిజీజెస్ అంటే రోగాల నుంచి ప్రొటెక్షన్, కొంతవరకు ప్రొటెక్షన్ ఇస్తుందన్న దాంతో వెళ్తున్నాము. మన ఇండియాలో, ఈ ఇండియానే కాదు చాలా చోట్ల కూడా ఏ దేశానికి ఆ దేశానికి వ్యాక్సినేషన్ షెడ్యూల్ అన్నది వేరుంటుంది. ఎందుకంటే మన దేశంలో మనకుండే రోగాలు ఎలా ఉంటాయన్నది మనం షెడ్యూల్ చేసుకుంటాం. సో దాని ప్రకారంగా ఏదైతే షెడ్యూల్ ఉంటుందో దాన్నే మనము రకరకాల పేర్లతోటి షెడ్యూల్ వేసుకొని ఈ పలానా యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోటోకాల్ అనో, ఐఏపీ షెడ్యూల్ అనో, ఇట్లా రకరకాల షెడ్యూల్స్ వేసుకొని వ్యాక్సిన్స్ ఇస్తూ ఉంటాం. అయితే ఇందులో మ్యాండేటరీ వ్యాక్సిన్స్ అని కొన్ని, ఆప్షనల్ వ్యాక్సిన్స్ అని కొన్ని ఉంటాయి. మ్యాండేటరీ అంటే ఖచ్చితంగా తీసుకోవాల్సిన వ్యాక్సిన్స్. ఈ ఖచ్చితంగా తీసుకోవాల్సిన వ్యాక్సిన్సే మన నేషనల్ గైడ్లైన్, అంటే మన గవర్నమెంట్ డిసైడ్ చేసి మన కంట్రీలో మొత్తం ఏవైతే మోస్ట్ కామన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని అంటారో ఆ ప్రాబ్లమ్స్కి తగ్గట్టుగా వ్యాక్సిన్స్ ఈ ఖచ్చితంగా ఈ పిల్లలకి వేయించాలి అని డిసైడ్ చేసిన నేషనల్ గైడ్లైన్ వ్యాక్సిన్స్ అవి. వీటిని మనం ఖచ్చితంగా ఇవ్వాల్సిన వ్యాక్సిన్స్. ఇటువంటి షెడ్యూలే మన గవర్నమెంట్ షెడ్యూల్లో ఉంటుంది. ప్రైవేట్ వాళ్ళ దగ్గర దొరికే వ్యాక్సిన్స్ కొన్ని అడిషనల్గా ఉంటాయి, అవే ఆప్షనల్ వ్యాక్సిన్స్. ఇప్పుడు ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ తీసుకోండి, హెపటైటిస్ ఏ వ్యాక్సిన్ తీసుకోండి, ఎంఎంఆర్లో మీజిల్స్ వ్యాక్సిన్ ఇప్పుడు గవర్నమెంట్ ఇవ్వట్లేదు. ఇట్లాంటివి కొన్ని ఆప్షనల్ వ్యాక్సిన్స్, అంటే వీటికి కూడా వ్యాక్సినేషన్స్ ఉన్నాయి కానీ అవి మన ఇండియాకి కంపల్సరీ ఖచ్చితంగా వేయించుకోవాల్సిందే అని గవర్నమెంట్ డిసైడ్ చేసిన వ్యాక్సినేషన్స్ కావు. కాబట్టి అవి ఎక్స్ట్రా మనం ప్రైవేట్లో ఇంక్లూడ్ చేసి ఇస్తుంటాము. బట్ అలా అని చెప్పి వాటి మూలన చాలా ఎక్కువ ఇమ్యూనిటీ వచ్చేస్తుందనో, లేకపోతే అన్ని రోగాల నుంచి మనం కాపాడగలుగుతాము అన్నట్టుగా కూడా లేదండి. ఈ ఎక్స్ట్రా వ్యాక్సినేషన్స్ ఏవైతే ఇస్తున్నామో దే ఆర్ ఆప్షనల్ బికాస్ అవి ఆప్షన్ అన్నట్టే. అవి తీసుకోకపోయినా మేజర్ వ్యాక్సిన్స్ ఏవైతే మన గవర్నమెంట్ షెడ్యూల్ ప్రకారం ఉన్నాయో అవి తీసుకున్నా చాలా వరకు సరిపోతుంది. ఇప్పుడు ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్స్ లేకపోతే ఇంకా ఆప్షనల్ వ్యాక్సిన్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ వెరీ మైనర్ ఇల్నెస్, అంటే చాలా చిన్న ఇల్నెసెస్కే తీసుకొచ్చిన వ్యాక్సినేషన్స్ అవి. దానివల్ల పెద్ద పెద్ద ఇబ్బందులు ఏం రావు. బట్ కొంతమంది పేరెంట్స్ ఆర్ ఆస్కింగ్ అట్లాంటి ఫ్రీక్వెంట్గా ఫ్లూ వస్తుంది, ఫ్రీక్వెంట్గా కోల్డ్ కాఫ్ వస్తుంది, ఇన్ఫ్లుయెన్జా వైరస్ వస్తుంది అన్న వాళ్ళకి వ్యాక్సినేషన్ తీసుకుంటే కొంతవరకు హెల్ప్ అవుతుంది. అలాంటప్పుడు మనం ఆప్షనల్ వ్యాక్సిన్స్ అని వాళ్ళకి ఇస్తాం. బట్ యాజ్ అ రూల్ మన ఇండియాలో 80 to 90% గవర్నమెంట్ షెడ్యూలే ఫాలో అవుతున్నారు. గవర్నమెంట్ షెడ్యూల్ ఫాలో అవ్వచ్చు, దాంట్లో ఇబ్బంది ఏం లేదు.